జతలైనా కానీ 10 కానీ చిన్నపిల్లలు పైన కొంచెం స్థలం ఉండాలి ఫోన్ కోసం ఇలా క్లోజ్ చేయాలి. ఓపెన్ ఎక్కడ ఇక్కడ నుంచి ఓకే. తర్వాత ఇందులో లిక్విడ్ వేయండి సరిపోద్దు. ఇందులో లిక్విడ్ వేయాలి. కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? ఒక 50 ml 40 ml అంత లిక్విడ్ 50 ఎప్పుడు జతలు వేసారో ఆ ప్యాకెట్ వేసేయండి. 50 ml ఉంటుంది ప్యాకెట్. ఏమవుతుందండి ఇప్పుడు చెప్తాను మొత్తం ఏనండి. తర్వాత బటర్లైజ్ లిక్విడ్ వేసారు కదా, తర్వాత ఈ స్విచ్ ఆన్ చేయాలి. ఇది ఆన్ చేయండి. ఆన్ చేశారు కదా, ఏ మోడ్ కావాలి ఫస్ట్ చెప్పండి. ఇది చెప్పండి ఇట్లా ఇక్కడ కాటన్ కావాలండి. ఇక్కడ మనం ఇది స్టార్ట్ అవ్వండి, ప్లే చేయాలి. ఓన్లీ కాటన్ వేయటం బట్టి టైం వస్తుంది. అయితే ఇలా మీకు 40 degree హీట్ అవుతుంది. లోపల 200 RPM స్పీడ్ ఉంటుంది. 200. ఇంకోసారి చెప్పండి. 40 degree కాస్త కాటన్ ప్లస్ 60 degree అంటే ఎక్కువ మురుకు. ప్లస్ అంటే ఏంటంటే ఎక్కువ మురుకుంది. ఇక్కడ స్టార్ట్ చేయాలి. కానీ రెగ్యులర్ ఇంకోటి పెట్టు, ఇది రెగ్యులర్ చేయాలి. మిక్సర్ ఫర్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ రైట్ ఓకేనా. సో ఇది ఆన్ చేయండి, మిక్సర్ పెట్టండి, ఇది స్టార్ట్ చేయండి. ఇదేం డోర్ లాక్ అయ్యింది. డోర్ రాదు. మనం ఏం చేయాలి? డోర్ ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. ఇప్పుడు లోపల డ్రమ్ తిరుగుతుంది, తిరిగి ఆగుతుంది. కంటిన్యూ తిరగదు, ఆగుతుంది. తిరిగి వెయిట్ బట్టి టైం వస్తుంది. టైం రాగానే మీకు అందులోనే మీకు వాష్ రిన్స్ స్పిన్ అయిపోతుంది. టైం వచ్చినాక మీకు అప్పుడు వాటర్ తీసుకొని చూడండి, అది ఉంటుంది. టైం వస్తుంది. అర్థమైందా మీకు? సో ఫస్ట్ ఇది ఆన్ చేసి మనం నొక్కండి. వస్తుంది టైం వెయిట్ బట్టి. అయితే మీకు అంత ఇదన్నా గంట 2 గంటలు వస్తుంది. ఈ గంట వద్దా కూడా 30 నిమిషాలు 30 మినిట్స్లో దానికి ముందే టైం ఉంటుంది. వీటికి వెయిట్ బట్టి టైం వస్తుంది, దానికి ముందే టైం ఉంటుంది. 30 minutes చూపిస్తాను. అన్నీ చూపిస్తాను. చూడండి 1 or 12 minutes వచ్చింది. అవునా? వాష్ స్టార్ట్ అని చెప్పి వాటర్ వస్తుంది. ఫస్ట్ ఇందులోకి తనకి క్లోజ్ చేసి పెట్టాలి. కానీ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే మాత్రం కంఫర్టబుల్ చేసుకుంటాం. ఓపెన్ చేయకూడదు. కానీ ఇప్పుడు చూడండి, మీరు ఒకటి ప్లగ్ పాయింట్ సెట్ చేసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇది పెట్టి అట్లా పెట్టుకోవడానికి అది కరెక్ట్ కాదండి. అసలు ఆడదాకా వస్తుంది. పొడి మీకు అది అమ్ముతారు వాళ్ళు. ఎల్సీ వాళ్ళ పెద్ద బాక్స్ తయారు అమ్ముతారు. మళ్ళీ చూడండి ఓకేనా. అంటే లిక్విడ్ లేకపోతే ఓకేనండి. అర్థమైందా? ఇప్పుడు నేను పాజ్ చేశాను. ఇంకోసారి టచ్ చేస్తే పాజ్ అవుతుంది. లాస్ట్ ఇంకా పాజ్ ఉన్నాను. ఇది వచ్చేసి క్విక్ 30. ఇక్కడ మీకు సౌండ్ స్టార్ట్ అయిందా కదా ఎక్కడ తెలుసా అంటే సౌండ్ వస్తుందండి. స్టార్ట్ అయిందన్నట్టు ఆ సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇదేమో ఎలర్జీ అంటే పేషెంట్ వాళ్ళు. దీనికి స్టీమ్ టూర్ అనేది దీనికి 3 hours అనుకుంటాం. 1 2 hours 3 hours ఈ క్విక్ 30 తప్ప. క్విక్ 30లో మనం ఏం చేయాలి? మనం 4 జతలు వేసుకోవాలి. 4 కిలోలు వేసుకోవాలి పేరు. అలాగే క్విక్ 30లో 4 కిలోలు వేసాను. ఇలా కూడా అంతే 4 కిలోలు వేసుకోవాలి. యాక్టివ్ అంటే టీ షర్ట్లు ఏమన్నా స్టార్ట్ చేయాలి.